సో గైస్ మనకైతే రితికా నాయక్ గారు హాయ్ చెప్పారు. గైస్ హాయ్ చెప్పింది, హాయ్ చెప్పింది రా. సో గైస్ సెకండ్ టైం హాయ్ చెప్పింది కదా సార్. సెకండ్ టైం వరుణ్ తేజ్ వస్తారన్నమాట. ఇప్పుడు మొదటి సినిమా నుంచి ఫిదా కంచే గద్దలకొండ గణేష్ దేశం అంటే మట్టి కాదు మనుషులు. పూరి కళాకారులు రాజులు బోల్ సలాం దిల్ సత్య ఫ్యాన్స్ అందరికి మూవీ హీరోయిన్ అయితే ఉన్నారు అక్కడే. రితికా నాయక్ సత్య బ్రో అండ్ అందరూ ఉన్నారు. వస్తాయి రెండు అదిరిపోతాయి మళ్ళీ. బయటికి పంపించు. సో హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఈరోజు మనం గుడిజాడ కళాక్షేత్రంకి వచ్చామన్నమాట. వరుణ్ తేజ్ అన్న సక్సెస్ మీట్ అవుతుంది ఈవెంట్. సో దీంతో పాటు మా ఫ్రెండ్స్ కూడా. సో ఇక్కడ డింపుల్, జషన్, డింపుల్, హర్షిత్ హాయ్ చెప్పరా. డింపుల్ హాయ్ చెప్పు. సో గైస్ అయితే వరుణ్ తేజ్ అన్న వస్తున్నారు అనుకుంటా. ఫుల్ హడావడిగా ఉంది ఇక్కడ. సో గైస్ ఇప్పుడే లోపలికి వచ్చామాట ఎంఐవి పాస్ చూపించి. సో అది హీరో అంటే క్యారవాన్. సో వరుణ్ తేజ్ వాళ్ళు వస్తారు, ఇంకా నోవాటర్లో ఉన్నారు. సో దేవర్ డ్రెస్సింగ్ అప్ మాట. సో ఈ లోపల మాట చాలా మంది వచ్చారు. మా వాళ్ళు బయట ఉన్నారు, మళ్ళీ వెళ్తాను నేను బయటికి. చాలా పెద్దగా అవుతుంది ఈవెంట్. బాగా పెట్టారు గైస్, చాలా బాగా పెట్టారు. కింద వివిఐపి సారీ పైన వివిఐపి సీట్స్ అండ్ కింద ఎంఐపి సీట్స్. ఫుల్ బౌన్సర్స్ ఉన్నారు మొత్తం అన్ని చోట్ల. సో ఆ కింద మాట మెయిన్ వరుణ్ తేజ్ జనాలు వస్తారు కిందకి. సౌండ్ తగ్గిస్తుంది ఎందుకంటే కాపీరైట్ పడతాం మళ్ళీ నాకు. సో గైస్ రక్షిత్ వచ్చాడు ఇప్పుడే. ఇట్రా. సో పదండి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము, మళ్ళీ బయటకు వచ్చాము ఇది కోసం అని చెప్పి. వెళ్ళందా సరే కదా, చాలా పెద్దగా కనెక్ట్ చేస్తున్నారు. రక్షిత్ ఇప్పుడే యాంకర్ అయితే వచ్చారన్నమాట పోస్ట్ చేయడానికి ఈవెంట్. జస్ట్ ఇప్పుడే ట్రైలర్ ప్లే చేశారన్నమాట. ట్రైలర్ చాలా బాగుంది, మళ్ళీ ట్రైలర్ చూసాం కదా. ఇప్పుడు ముందుకెళ్ళి చూపిస్తాను, డాన్స్ అవుతుంది. మూవీ హీరోయిన్ అయితే ఉన్నారు అక్కడే. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా అండ్ ఇప్పుడు ఈ కొరియన్ కనకాంతి గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలానే ఎన్నో క్లాసిక్ ఫిల్మ్స్ కి అందించినటువంటి మా డైరెక్టర్. అందరికి బేసిక్ గా 30 days షూట్ చేసాం. 15 days కొరియాలో అండ్ 15 days పాకిస్తాన్లో. సో అందరికి హాలిడే ఉన్నా అందరికి ఎవ్రీడే వర్కింగ్. బట్ వన్ డే హీరో గారికి హాలిడే దొరికింది. బట్ ఆ రోజు కూడా వచ్చి షూట్కి వచ్చి మంచి వర్క్ చేశారు. సో ఇంక సీక్రెట్ అంటే ఏం లేదు. ఏంటి ఒక్క రోజు హాలిడే ఇస్తే దానికోసం కూడా వచ్చి సినిమా కోసం పనిచేస్తారు, అది సీక్రెట్. ఇలాంటిది కాదండి, మాకు వైరల్ కంటెంట్ కావాలి. హీరో గారు రానండి చెప్తాం. ఓకే, సినిమా చూసినప్పుడు ఏదైనా పెద్ద రీజన్ ఉంటే తప్ప సిట్టింగ్ వేయము అన్నారు కదా. సో మీకు ఎలాంటి రీజన్ ఉంటే సిట్టింగ్ ఇస్తారా? హిట్ ఉంటే వేస్తారా? ఓకే, ఎలానో వైజాగ్ వచ్చేసాం కాబట్టి సెలబ్రేషన్స్ కి ఖచ్చితంగా ఇవాళ సిట్టింగ్ వేయాల్సిందే. ఓకే, రితికా గైస్ మన ముందే అన్న వాళ్ళ హీరోయిన్, డైరెక్టర్ అండ్ వరుణ్ తేజ్ అన్న అండ్ సత్య అండ్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారన్నమాట అక్కడే. కొరియన్ రాజా కొరియన్. సో గైస్ అన్న అయితే మనం చూసారు ఇప్పుడే. జస్ట్ మన ముందు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఛాన్స్ ఫోటో తీసుకుంటున్నాం గైస్. ఎస్ ఫైనల్లీ గైస్. మణికంఠ మాస్టర్
గైస్ మొత్తం కాస్టింగ్ టీమ్ అంతా వచ్చారు మన కోసం. కంస మీద ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నారు అన్నమాట, వీడియో సాంగ్. హీరోయిన్స్ అందరూ రితికా నాయక్ గారు అక్కడ ఉన్నారన్నమాట. రితికా నాయక్ గారు పైకి స్టేజ్ మీద వెళ్తున్నారు స్పీచ్ ఇవ్వడానికి. అశోకవనంలో అర్జున కళ్యాణం, దాని తర్వాత మిరాయ్, అండ్ ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు అంటూ వరుస బ్లాక్ బస్టర్ని అందుకుంటున్నటువంటి మా బ్యూటిఫుల్ రితికా గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ ఇప్పటిలో చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మైక్. ట్రాన్స్లేట్ చేయాలి. అంతే, మీరు ట్రాన్స్లేట్ చేసి సరిపోతుంది. ఎవరు ఏం మాట్లాడారు ఆవిడని మోసం చేశారు. कोरियन कलाकार बोल सलामी दिल సత్య ఫ్యాన్స్ అందరికి మెగా ప్రిన్స్ వరల్డ్ ఫ్యాన్స్ అందరికి నా నమస్కారం. చెప్పు. సైన్స్ అంది వేళ ఆ బిగ్ షోట్ మూవీ నుంచి చాలా నచ్చింది. జోక్ లావట్లే గైస్. people నాకు छुआयो కాకపోతే వాడు మిర్చి కొంచెం వేసాడంట, కొడుకు మంటగా ఉందంట. 사랑해요 와이프. దేశం అంటే మట్టి కాదు మనుషులు. అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే టు ఆల్ వైజాగ్ పీపుల్. Thank you. స్పీచ్ ఇస్తున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సత్య గారు పాపం అమాయకురాలను చేసి ఇంత మోసం చేస్తారా అని. తెలుగునే మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. సో రితికా నాయక్ గారు ప్లీజ్ కంగ్రాచులేట్ చేయడానికి బోల్డ్ మంది గెస్టులు రావడం జరిగింది. ముందుగా పంచకర్ల రమేష్ బాబు గారికి ఆహ్వానం పలికిస్తున్నాం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. గైస్ హాయ్ చెప్పింది. ఎమ్మెల్యే హాయ్ చెప్పిందిరా. సో గైస్ మనకైతే రితికా నాయక్ గారు హాయ్ చెప్పారు. వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే చెంగుపోయిన వంశీకృష్ణ గారికి కూడా సాధారణంగా స్వాగతం పలికిస్తున్నాం. సో ఆ విజువల్ చాలా ఎగ్జైట్మెంట్ మూమెంట్ మాట. అందరినీ కూడా పేరు పేరున వేదికకి అనేటువంటి మాటను ముందుగా తెలియజేస్తూ ఒక వినోదాత్మకమైనటువంటి చిత్రాన్ని ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి మంచి నటనతోటి మీ స్టైల్లో చెప్పండి ఒకసారి. థియేటర్ ప్రేక్షకులందరూ థ్యాంక్ యూ. అలానే వరుణ్ గారితో మీరు సిట్టింగ్ వేసేటప్పుడు బలమైన కారణం ఉంటే కానీ అవ్వదు అన్నారు. సో మీకు రియల్ లైఫ్ లో ఎలాంటి బలమైన కారణం కావాలి సిట్టింగ్ వేయాలి అంటే? సినిమా హిట్ అవ్వాలి. నైస్ ఆన్సర్. థ్యాంక్ యూ.
స్వామి సాక్షి ఎక్కడితో చూపిస్తాను కొడుకు ఎలాంటి వాడాలి స్వాగతం పలికేస్తున్నాం తన మొదటి సినిమా ముకుంద నుంచి ఫిదా కంచె గద్దలకొండ గణేష్ తొలిమైన సో గైస్ సెకండ్ టైం హాయ్ చెప్పింది కదా సార్ సెకండ్ టైం వరుణ్ తేజ్ వస్తున్నమాట ఇప్పుడు. సో గైస్ జస్ట్ అయితే ఫోటో కోసం చెప్పి వెళ్తున్నాడు అన్నమాట, ట్రై చేస్తున్నాడు. వస్తాయి రెండు అదిరిపోతాయి మళ్ళీ ముఖ్యంగా మీ అందరికీ ఇంకొక విషయం, ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు